ఈ రకమైన ఎన్విరాన్మెంటల్ ఇష్యూ స్టేట్ 80లో పెట్టాం సార్. అందరూ ఐఐటి ప్రాసెస్ అంతా ఇక్కడ అందరూ మోస్ట్ ఆఫ్ ఐఐటీస్ ఉంది. సో దీని మీద మనం కపుల్ షీట్ను సూపర్ ఇంపోజ్ చేస్తే మనం కంప్లీట్ డిజిటల్ ఎలివేషన్ మోడల్స్ డిస్ట్రిక్ట్ కంప్లీట్గా గోదావరి బేసిన్ సార్, కృష్ణా బేసిన్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మహారాష్ట్రలో చూడండి. ఇప్పుడు తెలుగునాట 2 రాష్ట్రాల్లో కానీ దేశంలో చాలా ప్రాంతాల్లో కానీ ప్రైవేట్ ఇంజనీరింగ్ విద్య బాగా చెడిపోయిందన్న ఆందోళన చాలామంది, ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ. పుంఖానుగా కొత్త కాలేజీలు వచ్చినాయి కానీ ప్రమాణాలు లేవు. ఊరికే పరీక్షలకి పిల్లల్ని పట్టించడం తప్ప, మార్కులు రావడం తప్ప పనికిరాని పరిజ్ఞానం అయిపోయింది. సమాజానికి పనికి రావట్లేదు. పాపం పిల్లలు కష్టపడి ఎంసెట్ డిగ్రీ తెచ్చుకున్నా కూడా ఆ తర్వాత వాళ్ళకి పనికొచ్చే ఉపాధి దొరకడం లేదు అన్న భావన దేశం అంతా ఉంది. కానీ ప్రైవేటు విద్య, ఇంజనీరింగ్ విద్య ఎంతటి ప్రమాణాలతో సమాజానికి పనికొచ్చేట్టుగా అందించే పన్నది ఎస్ఆర్కేఆర్ ఈ విద్యా సంస్థ గొప్ప ప్రయోగంతో 30 ఏళ్లుగా అద్భుతంగా రుజువు చేస్తుంది. 36 ఏళ్లుగా ఇక్కడి నుంచి వేలాది మంది యువకులు నిపుణులుగా దేశంలో ప్రపంచంలో పేరు పొందడమే కాదు. నాకు బాగా నచ్చింది ఏంటంటే, ఉదాహరణకి ఈ ల్యాబ్ తీసుకోండి, ఈ వాటర్ అండ్ ఎన్వైరన్మెంటల్ టెక్నాలజీ ల్యాబ్. మనకు పుస్తకాల పరిజ్ఞానం మాత్రమే కాకుండా చుట్టూ ఉన్నటువంటి సమస్యలు స్థానికంగా ఈ జిల్లా, లేకపోతే గోదావరి డెల్టా, లేకపోతే కృష్ణా గోదావరి పరివాహక ప్రాంతం, లేదంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, మన స్థానిక సమస్యల్ని అవగాహన చేసుకోవడం, వాటికి పరిష్కారాన్ని మన టెక్నాలజీతో మనం అన్వేషించడం, అది ఎట్లాగన్నది విద్యార్థుల్లో ఆసక్తిని రేకెత్తించడం కానీ, లేకపోతే రీసెర్చ్లో వారిని భాగస్వాములు చేయడం కానీ, ఈ రాష్ట్ర ప్రగతికి దోహదపడడం కానీ ఒక అద్భుతమైన రీతిలో చూపెడుతున్నారు. నేను మనసారా అభినందిస్తున్నాను ఇక్కడ విద్యార్థుల్ని, అధ్యాపకుల్ని, ఇక్కడ యాజమాన్యాన్ని కూడా. మనకి ఊరికే పరీక్షల కోసం విద్య అయితే దేశం బాగుపడదు. నాలాంటి వాళ్ళని చాలా ఆందోళన చెందుతున్నాం. కాగితాల మీద చదువున్నది, పిల్లలు విపరీతం కష్టపడుతున్నారు. ఎంసెట్ కోసం మన దేశంలో ముఖ్యంగా తెలుగునాట పిల్లలు పడేంత కష్టం ప్రపంచంలో మరి ఎక్కడ పడదు. కానీ ఇంజనీరింగ్కి వెళ్ళాక ఏం నేర్చుకుంటున్నాం వాళ్ళకి అర్థం కాదు. ఎందుకు నేర్చుకుంటున్నామో బోధపడదు. ఎవరో ఒకళ్ళిద్దరు బాగా అదృష్టం ఉన్నవాళ్ళు, కష్టపడేవాళ్ళు, అవకాశం ఉన్నవాళ్ళు తప్పితే మిగతా వాళ్ళు పని కాకుండా పోతుంది. అలా కాకుండా మన చుట్టూ ఉన్న పరిసరాల నుంచి సంపద సృష్టిస్తుంది. మన సమస్యలని పరిష్కరించడమే మన విద్యకి ప్రధానమైనటువంటి లక్ష్యం. దానికి తగినటువంటి సాంకేతిక విజ్ఞానం ఇవాళ అందుబాటులో ఉంది. వనరులు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ఈ జిల్లాలో అందుబాటులో ఉన్నాయి. వాటిని ఎలా వినియోగించుకోవాలో విద్య నేర్పాలని చెప్పి అన్నది ఊరికే ఉపన్యాసాల ద్వారా కాకుండా ఆచరణలో ఈ ఎస్ఆర్కేఆర్ విద్యా సంస్థ చూపెడుతున్నది. వారిని మనసారా అభినందిస్తూ నేను ప్రభుత్వాన్ని, మరి యూనివర్సిటీలని, ఇలాంటి విద్యా సంస్థలని కోరుతున్నాను. ఇలాంటి మంచి ప్రయోగాలను చూసి నేర్చుకోండి. ఇవాళ దేశంలోనే 100 అత్యుత్తమ ఇంజనీరింగ్ కళాశాలలో ఒకటిగా ఈ కళాశాల పేరు పొందింది అని చెప్పంటే, ప్రైవేటు గవర్నమెంట్ అని తేడా లేకుండా మంచి యాజమాన్యం ఉండి, విద్యార్థుల్లో ఆసక్తి ఉండి, అధ్యాపకులంతా కూడా పట్టించుకుంటే ఎంత అద్భుతాలు చేయవచ్చు చూపెడుతున్నారు. ఇది చేయడమే దేశానికి భవిష్యత్తుకి శ్రీరామ రక్ష. లేకపోతే ఊరికే డిగ్రీ కాగితాలతో దేశం బాగుపడుతుంది. ఈ దేశ ఆర్థిక ప్రగతి దోహదం చేస్తున్న ఆశిస్తూ మరోసారి యాజమాన్యాన్ని, అధ్యాపకుల్ని మనసారా అభినందిస్తున్నాను. ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలకి ఇవాళ లోక్సత్తా అధినేత మన జయప్రకాష్ నారాయణ గారు రావడం, అంతేకాకుండా మా దగ్గరున్న ఆయన ఇంపార్టెంట్ సమయంలో మా దగ్గరున్న వెట్ సెంటర్ని, అలాగే ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ని అన్ని చూడడం మాకు ఎంతో గర్వకారణం. ఆయన విజిట్ చేయడం, అంతేకాకుండా ఒకరోజు ఆయన స్పెషల్గా మా కాలేజ్కి ఇన్వైట్ చేస్తూ మా దగ్గర ఉన్న ఫెసిలిటీస్ని చూసి, అలాగే రీసెర్చ్ ఎన్విరాన్మెంట్ చూసి ఆయన గైడెన్స్ ఇమ్మని మా స్టాఫ్ అందరి తరఫున అడగడం జరుగుతుంది. ప్రత్యేకంగా వాళ్ళ డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు, లోక్సత్తా అధినేత గారు ప్రత్యేకమైన శ్రద్ధతో ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో ఒక ½ అన్ అవర్ స్పెండ్ చేసి వెళ్తాను. ఈవెన్ దో నాకు బయట చాలా కమిట్మెంట్ ఉంది, అయినా వచ్చి వెళ్తాను, పావుగంట కూర్చుని అరగంట కూర్చుని రావటం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఆయన ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీ ప్రత్యేకంగా వచ్చి వెళ్తాను అనటం కారణం ఏమిటంటే, ఆయన మైండ్ సెట్లో కూడా వాటర్ రిసోర్స్ ప్రాబ్లమ్స్ ఆఫ్ గోదావరి డెల్టా మీద, పోలవరం దాని నిర్మాణం మీద నాకు చాలా అనుమానాలు ఉన్నాయి.
ఆ డిజైన్ ఆస్పెక్ట్స్లోని, ఆ కన్స్ట్రక్షన్ ఆస్పెక్ట్స్లోని వాటి ఇంపాక్ట్స్, అదేవిధంగా కొల్లేరుకి సంబంధించి కూడా కాంటూర్ వైపు కూడా ఏదో 5th కాంటూరు 3rd కాంటూర్ అని అంటున్నారు. అది టెక్నికల్గా మీరు ఎలా అడ్రస్ చేస్తున్నారు అనే విషయాన్ని తెలుసుకోవటం కోసం ప్రత్యేకంగా మళ్ళీ మీ కాలేజీ తోటి పిల్లలతోటి మీ డిపార్ట్మెంట్తో కలిపి పోలవరం కూడా ఒకరోజు ప్రత్యేకంగా నేను స్టూడెంట్స్ ఇవాళ హాలిడే అయింది, అదేవిధంగా నేను June 1st, 2nd వీక్లో వచ్చి స్టూడెంట్స్తో కలిపి పోలవరం వెళ్ళి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి ఇష్యూస్ని అడ్రస్ చేయడానికి ఒక ఇంటెలెక్చువల్ గ్రూప్ కూడా లేదు. అంచేది ఈ విషయాల మీద కొంచెం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేయాలనేటువంటి భావంతో ముందు సెంటర్కి వచ్చి డేటాబేస్ కొంతవరకు తెలుస్తుందనే ఉద్దేశంతో మా వెట్ సెంటర్ చేయటం మేము ఎంతో సంతోషించదగ్గటువంటి విషయంగా ఆనందిస్తున్నాం. నేను ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. నేను ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఫైనల్ ఇయర్ సిఎస్సి చదువుతున్నాను. నా పేరు మనీషా. ఈరోజు జయప్రకాష్ నారాయణ లోక్ సత్తా పార్టీ ప్రెసిడెంట్ మా కాలేజ్కి వచ్చారు. ఆయన వేరే వర్క్ ఉండి కూడా ఈవినింగ్ మా కాలేజ్కి స్పెషల్ టైం తీసుకొని వచ్చి ఇక్కడ 15 minutes అనుకుని మోర్ దాన్ ఇంచుమించు 1 hour పైన స్పెండ్ చేసి ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ అన్నీ చూసి మొత్తం వెట్ సెంటర్లో ఏమేమి ఉన్నాయి అవన్నీ కనుక్కొని ఇక్కడ ప్రజెంట్ వెస్ట్ గోదావరి కానీ ఇక్కడ చుట్టూ ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాటర్ ప్రాబ్లమ్స్ ఏంటి అవన్నీ క్లియర్గా కనుక్కొని దానికి సార్ ఏం చేయగలరు అవన్నీ ఆలోచించి ఇంకా నెక్స్ట్ స్టూడెంట్స్ కూడా దీని గురించి అవేర్నెస్ ఎలా క్రియేట్ చేయాలి అన్నదంతా ప్రిన్సిపల్ సార్తో పార్క్ సార్తో వాళ్ళందరితో డిస్కస్ చేసి మళ్ళీ ఖచ్చితంగా వస్తానని చెప్పి వెళ్ళారు. సో సార్కున్న కమిట్మెంట్, సార్ చేసిన వర్క్ ప్రీవియస్గా ఐఏఎస్గా ఉండడం కానీ లేకపోతే ఎమ్మెల్యే కింద చేయడం కానీ ఆయన్ని కలవడం మా అందరికీ చాలా ఇన్స్పిరేషన్ ఇచ్చింది.